Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే రెసిపీ గారెలండి. గారెలు చాలా రకాలు చేస్తారు, కానీ మనం చేసేది అల్లం పచ్చిమిర్చి గారెలు. దానికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు 1 కప్పు, పచ్చిమిర్చి, అల్లం, వంట నూనె, ఉప్పు. 1 కప్పు మినప్పప్పు తీసుకుని బాగా కడిగి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నది మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక చిట్కా అండి, ఏంటంటే మీరు పిండి కొంచెం పల్చగా అయ్యింది అనుకోండి, ఏం భయపడక్కర్లేదు. ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకున్నామంటే చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని గారెలు వేపడానికి తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిందా లేదా అని చూడటానికి పిండిని చిన్న బాల్ లాగా చేసి నూనెలో వేస్తే అది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం గారెలు అందులో వేసుకోవాలి. గారెలు వేయడానికి ప్లాస్టిక్ పేపరో అరిటాకో అవసరం లేదు. చేతిలోనే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని గారెలు షేప్ చేసుకుని చక్కగా నూనెలోకి వేయాలి. గారెలు ఒకటి తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పాలి. చూసారా గోల్డెన్ కలర్లో గారెలు ఎంత బాగా వచ్చాయో. గారెలు క్రిస్పీగా రావాలంటే గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా పిండి రుబ్బేటప్పుడు మీరు కొంచెం నీళ్లు పోసుకుంటూ ఫ్లఫీగా పిండి వచ్చేలాగా రుబ్బుకుంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలాంటి క్రిస్పీ గారెల కోసం మనం ఏ హోటల్కి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే చేసుకొని అల్లం చట్నీతోనో, పల్లీ చట్నీతోనో, సాంబార్తోనో వేడివేడిగా తింటే ఆ రుచే అమోఘం. ఈ గారెలను వేపుకునేటప్పుడు కొంతమంది లేత రంగులో తీసేస్తారు, కొంతమంది ముద్ర రంగు వచ్చే వరకు వేయించుకుంటారు. ఎలా తిన్నా రుచేనండి. అన్ని వైపులా తిప్పుకొని బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం పచ్చిమిర్చి గారెలు రెడీ.